అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మనసైన కథలు. ఈ మనసైన కథల్లో మీరు చూస్తున్న స్టోరీ నా రాక్షస మొగుడు. ఈ స్టోరీ రాసింది మరియు చెప్తున్నది లహరి రాజశేఖర్. ఇంకా స్టోరీలోకి వెళదాం. బెడ్ మీద పడుకుని పగలబడి నవ్వుతూ ఉన్నాడు రిషి. అతను చూస్తూ ఉంటే ఎక్కడో మండుతుంది. కానీ దగ్గర ఒక 10 కిలోమీటర్లు నడవడం వలన కాళ్ళు విపరీతమైన నొప్పులు వస్తున్నాయి. ఆ నొప్పుల ముందు ఈ మంట కొంచెం చిన్నగా అనిపించడంతో 2 కాళ్ళు సోఫాలో మడిచి పెట్టుకుని వాటిని చేతులతో నొక్కుంటూ నొప్పులు పడుతూ ఉన్నాడు విక్రాంత్. నవ్వి నవ్వి అలుపు కడుపులో నొప్పి రావడంతో తన నవ్వుని కంట్రోల్ చేసుకుని, అయినా నాకు తెలియక అడుగుతాను, ఎంత ఇండియా వదిలి 6 సంవత్సరాలు అవుతున్నా ఎప్పుడు వెళ్ళే ప్లేసే కదరా, ఎలా మర్చిపోయావురా అలా అంటే పక్కన అమ్మాయి ఉండి నవ్వుతూ మాట్లాడేసరికి ప్రపంచాన్ని మర్చిపోయావా? అసలు నాకు అన్నయ్య అంటే ఎలా ఉండాలిరా? అమ్మాయి నిన్ను చూస్తేనే భయంతో వణికి చచ్చేటట్లు ఉండాలి. కానీ ఇలా వాళ్ళ ట్రాప్లో పడి 10 కిలోమీటర్లు నడిచేటట్లు నువ్వుండకూడదు. 5 అడుగుల దూరంలో నీ డెస్టినీ ఉంది అంటే తల తిప్పి చూసినా కూడా కనిపిస్తుంది కదరా. ఆ మాత్రం బ్రెయిన్ కూడా వాడలేదా నువ్వు అని మరింత నవ్వుతూ ఉన్నాడు రిషి. అలా వాడి ఉంటే ఇప్పుడు ఇలా నువ్వు నవ్వుతూ ఉన్నా ఆ నవ్వుని చూస్తూ కూడా ఎందుకురా వస్తున్న కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటాను. అయినా అన్నయ్యకి ఇంత పెద్ద అవమానం జరిగింది అంటే ఓదార్చడం మోటివేట్ చేయడం మానేసి నవ్వుతావేంట్రా కంత్రి వెదవా, పొట్ట పగిలి చచ్చేటట్లు మరీ అలా నవ్వుతావేంట్రా అని అంటూ పక్కనే ఉన్న అతని బుక్స్ బ్యాగ్ తీసి అతని మీదకే విసిరాడు విక్రాంత్. రే అని అంటూ ఆ బ్యాగ్ తనకి తగలకుండా చేతిని అడ్డు పెట్టుకున్నాడు రిషి. దానితో అతని చేతిలోకి ఆ బ్యాగ్ తగిలి కింద పడిపోయి అది ఆల్రెడీ ఓపెన్ అయి ఉండడంతో అందులో ఉన్న బుక్స్ మొత్తం ఒక్కసారిగా బయటకు వచ్చాయి. దాంతో అటువైపు చూసిన అతనికి ఒక బుక్ నుంచి బయటికి వచ్చి కనిపించింది తెల్లటి కాగితం. కళ్ళు చిన్నవి చేసి దాని వైపు చూసి ఏదో అనుమానం రావడంతో అది తీసుకుని చూడాలి అని అనిపించినా కూడా అక్కడ విక్రాంత్ ఉండడంతో ఏమీ తెలియనట్లు కింద పడిన బుక్స్ అన్ని బ్యాగ్లో పెట్టేసుకుని, నువ్వు కాళ్ళు నొక్కుంటూ ఉండరా, నాకు కొంచెం చదువుకునే పనుంది, ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి, నువ్వు భోజనానికి వెళ్ళేటప్పుడు పిలువు, మర్చిపోవద్దు అని చెప్పి ఆ బ్యాగ్ పట్టుకుని స్టడీ రూమ్లోకి వెళ్ళిపోయాడు రిషి. వెళుతున్న అతని వైపు అనుమానంగా చూస్తూ, ఇప్పటి వరకు జరిగింది తెలుసుకుని పడి పడి మరీ నవ్విన వెధవా, నన్ను ఏడిపించడం కోసమే ఇక్కడ కూర్చున్న వెధవా సడన్గా ఇక్కడ నుంచి వెళ్ళిపోయాడు అంటే సంథింగ్ ఈజ్ ఫిషీ. మెల్లిగా అతని వెనకే ఫాలో అయ్యాడు విక్రాంత్. స్టడీ రూమ్లోకి వెళ్ళిన రిషి తన బ్యాగ్ ఓపెన్ చేసి ఆ లెటర్ బయటకు తీసి తెరిచి చూశాడు. ముత్యాలు పేర్చినట్లు చాలా అందంగా ఉన్న ఆ అక్షరాలను చూసిన అతని పెదవులపై చిన్న చిరునవ్వు వచ్చింది. ఎవరు పెట్టి ఉంటారు ఈ లెటర్ అని అతను ఆలోచిస్తూ ఉండగా గ్రౌండ్లో చైత్ర తన బ్యాగ్ దగ్గరికి వచ్చిన విషయం గుర్తు వచ్చింది. ఈ లెటర్ ఆమె పెట్టిందేమో అన్న అనుమానం రావడంతో అతని మనసు ఆ లెటర్లో ఏముందో చదవాలి అని తెగ తొందర పెట్టింది. దానితో ఆతృతగా ఆ లెటర్ వైపు చూస్తూ తన కళ్ళని ఆ అక్షరాల వెంట పరిగుళ్ళు పెట్టిస్తూ ఉండగా సడన్గా తన చేతిలోంచి ఆ లెటర్ ఎవరో లాక్కున్నారు. షాక్ అయిన అతను తల ఎత్తి చూడగా ఆ లెటర్ చేతిలో పట్టుకుని తన వైపే చూస్తూ కనిపించాడు విక్రాంత్. అబ్బా, దొరక వీడికే దొరికిపోయానా అనుకుని, అరే ఆ లెటర్ ఇటువరా అంటూ అడిగాడు రిషి. ఇస్తాను, ఎవరో పాపం పాప తెలియదు కానీ చాలా ఫీల్ అవుతూ రాసిన లవ్ లెటర్లా ఉంది కదా, ఒక్కసారి పైనుంచి కింద వరకు చదివి ఈ లెటర్లో ఎంత ఫీల్ ఉందో తెలుసుకుని ఆ లవ్లో ఎంత డెప్త్ ఉందో అర్థం చేసుకుని పొరపాటున నువ్వు ఈ లవ్ని యాక్సెప్ట్ చేస్తే ఆ అమ్మాయి చేతిలో నీ జీవితం ఏమైపోతుందో అనాలిసిస్ చేసుకుని
ఆ తర్వాత ఇస్తాను, వెయిట్ బ్రో, వెయిట్ అన్నాడు విక్రాంత్. ఏంట్రా వెయిట్ చేసేది? అది నా పర్సనల్ లెటర్, నాకు వచ్చింది, నీకెందుకురా? ముందు లెటర్ ఇటువు కోపంగా అన్నాడు రిషి. నాకే కావాలరా, ఎందుకంటే నువ్వు అన్న మాటలకి కాలుతున్నది నాకే, కాబట్టి ఈ లెటర్లో ఉన్న మ్యాటర్ కూడా నాకు ఇప్పుడు చాలా ఇంపార్టెంట్, కాబట్టి నాకే కావాలి. సో నోరు మూసుకుని అక్కడ ఉండు, లేదు అంటే నా చేతిలో ఉన్న ఈ లెటర్ చిరిగిపోతుంది, ఆ తర్వాత నువ్వు చదవడానికి కూడా ఉండదు అన్నాడు విక్రాంత్. అతను అలా బ్లాక్మెయిల్ చేయడంతో నువ్వు మరీ అంత ఓవర్ చేయవలసిన అవసరం లేదురా, అందులో నువ్వు ఎక్స్పెక్ట్ చేసినంత డెప్త్ ఏమీ ఉండదు. ఎవరో పిచ్చి మొహంది ఏదో నన్ను చూసిన మొదటి క్షణమే ఫ్లాట్ అయిపోయి నేను లేకపోతే బ్రతకలేనేమో అని తెగ ఫీల్ అయిపోయి నా ప్రేమని యాక్సెప్ట్ చేయి ప్లీజ్ అంటూ బతిమిలాడుతూ అవసరమైతే జీవితాంతం నీ పాదదాసిగా నీ దగ్గరే పడి ఉంటాను, కనీసం నీ ఇంట్లో పని మనిషికైనా సరే కొంచెం స్థానం ఇవ్వు, జీవితాంతం నీకు సేవలు చేసుకుంటూ బ్రతికేస్తాను అని నన్ను అడుక్కోవడానికి రాసి ఉంటుంది. సరే, తెగ ముచ్చట పడుతున్నావు కదా, అదేదో నువ్వే చదివిచావు, ఇప్పుడు చదివే ఇంట్రెస్ట్ కూడా నాకు లేదులే, విని పెడతాను అని అంటూ రిలాక్స్డ్గా అక్కడ ఉన్న చైర్లో వెనక్కి వాలి ఆ లెటర్లో ఆ అమ్మాయి రాసిన అక్షరాలను విని మనసారా ఆస్వాదించడానికి ప్రశాంతంగా కళ్ళు మూసుకుని కూర్చున్నాడు రిషి. అలా కళ్ళు మూసుకుని చైత్ర రాసిన ప్రేమ వాక్యాలు వినడం కోసం చెవులను సిద్ధం చేసుకుని రెడీ అయిన రిషికి శ్రీరామ అని ముందు శ్రావ్యంగా వినిపించిన గొంతు తర్వాత ఒరే దున్నపోతు అని వినిపించడంతో ఒక్కసారిగా అతని మొహంలో ఆ నవ్వు మాయమయ్యి మరుక్షణమే కోపం రావడంతో రేయ్ తర్వాత తిట్టొచ్చు, ముందు లెటర్ చదవరా అన్నాడు అతను. నేను చదువుతున్నది లెటరేరా, అందరూ శ్రీకారంతో లెటర్ స్టార్ట్ చేస్తే ఈ పిల్ల శ్రీరామతో స్టార్ట్ చేసిన చదవడానికి ఊపొచ్చేటట్లు అందమైన తిట్లతో హెడ్డింగ్ పెట్టింది. ఇది స్టార్టింగ్ మాత్రమే, ఇంకా ఉన్నాయి విను అని చదవడం స్టార్ట్ చేశాడు విక్రాంత్. తిట్లున్నాయా అని అనుకుని తన పొజిషన్ మార్చి విక్రాంత్ వైపు అయోమయంగా రిషి చూస్తూ ఉండగా వస్తున్న నవ్వుని అతి కష్టంగా కంట్రోల్ చేసుకుంటూ ఒరే దున్నపోతూ, నిలువుగా పెరిగిన అడ్డగాడిదా, ఏం చేసుకుంటా నీకంత పొగరు? ఒక ఆడపిల్ల నీ దగ్గరికి వచ్చి రిక్వెస్టింగ్గా మొహం పెట్టి నీతో మాట్లాడాలి అనుకుంటుంది అంటే ఎంతో కొంత నీ మీద ఇంట్రెస్ట్ చూపిస్తుందని అర్థం కదరా. అది కూడా అర్థం చేసుకోకుండా నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు అంటే నిన్నేం చెయ్యాలరా అడ్డగాడిద విధవా. జిరాఫీకి జీన్స్ ప్యాంట్ వేసినట్లు ఉండే నీకే అంత పొగరుంటే అందరికీ కేర్ ఆఫ్ అడ్రస్లా ఉండేది నాకెంత పొగరుండాలరా అంట్ల విధవా. ఏదో పందిలాగా తిని కండలు పెంచి నలుగురిని కొడితే నువ్వు హీరోవి అనుకుంటున్నావా? నీకు అంత సీన్ లేదమ్మా, ఏదో తెల్లగా ఉంటావు అన్న మాటే కానీ నీ మొహం నా మొహంలో ఉండే కళాకాంతి ఎక్కడ ఉంటాయి చెప్పు? అయినా మొహంలో సుఖం లేనప్పుడే ఎంత తెల్లగా ఉంటే మాత్రం ఏంటి ఉపయోగం? నీ మొహంలో ఆ సుఖం రావాలి అంటే నీ పెదవులపై చిన్న చిరునవ్వు ఉండాలి. ముఖ్యంగా అమ్మాయిలతో మాట్లాడేటప్పుడు కసిరినట్లు అరిసినట్లు మీద పడి కరిచేసేటట్లు కాకుండా అందంగా ఆప్యాయంగా ప్రశాంతంగా మాట్లాడడం నేర్చుకుని చేస్తే నువ్వంటూ ఒకటివి మనిషివి రాక్షసుడివి కాదు అని ప్రజలు నిన్ను గుర్తిస్తారు. లేదు అంటే ఈ పీసు సపరేటు ఏదో గ్రహం నుంచి తప్పించుకు వచ్చిన గ్రహాంతరవాసి పొరపాటుని ఈ గ్రహం మీద అడుగు పెట్టి మనుషుల్లో కలిసిపోయి తిరుగుతున్నాడు అని పక్కన పెట్టి పనికిరాని పదార్థంలా చూస్తారు. ఆ ప్రమాదం రాకుండా ఉండాలి అంటే నీకు ఉన్న ముట్టి పొగరుని పక్కన పెట్టి మనిషిలో మనిషిలా కలిసిపోయి మానవతా విలువలతో మెలుగు. నీ నుంచి సహాయం పొందిన ఒక దౌర్భాగ్యురాలిగా నీకు ఇచ్చే వాల్యుబుల్ సలహా ఇదే, తీసుకుంటే బాగుపడతావు, లేదంటే బాధపడతావు. మొత్తానికి నీ జీవితానికి దారి చూపించిన దేవతలాగా నన్ను గుర్తించుకుంటావని ఆశిస్తూ ఇంక సెలవు. గమనిక, మరొక్కసారి ఆడపిల్లల వెంటబడి టీస్ చేసే కార్యక్రమాలు పెట్టుకోవద్దు.
అలా చేసేవాళ్ళు వచ్చే జన్మల్లో గాడిదల్లా, కుక్కల్లా, నక్కల్లా, ఎందుకు పనికిరాని సీమ దుక్కల్లా పుడతారు అని గరుడ పురాణంలో కొత్తగా చేర్చారు. కాబట్టి నా గమనికని అర్థం చేసుకుని మనిషిగా మారతావని ఆశిస్తూ నీకు బలి అయిన ఒక అమాయకురాలు అని ఉన్న లెటర్ చదివి పెదవుల చాటున నవ్వుని దాస్తూ, ఏరా రౌడీయిజమే అనుకున్నాను, అమ్మాయిలని కూడా ఏడిపిస్తున్నావా? అసలు కాలేజీకి వెళ్ళి నువ్వు ఏం చేస్తున్నావురా? చదువుకుంటున్నావా, లేక అమ్మాయిల చుట్టూ తిరుగుతూ వాళ్ళ జీవితాలతో ఆటలాడుకుంటుండ్రు వాళ్ళ జీవితాలని నాశనం చేయాలని ప్రయత్నిస్తున్నావా? ఈ విషయాలన్నీ ఇక్కడ కాదు, కానీ ముందు పద, మమ్మీ దగ్గరికి పద, అక్కడ తేల్చుకుందామని అన్నాడు విక్రాంత్. అప్పటికే కోపంతో మండిపోతూ ఉన్న రిషి అతని చేతిలో ఉన్న ఆ లెటర్ లాక్కుని, ఏంటి తెలుసుకునేది వంకాయ పులుసు? ఈ విషయం గురించి నేను తేల్చుకుంటాను, కానీ నువ్వు వెళ్ళి నీ పని చూసుకో అని కోపంగా చెప్పాడు. అతని మొహం చూస్తూ ఉంటే మరింత నవ్వు వస్తూ ఉంది. కానీ ఇప్పుడు ఉన్న కోపంలో నవ్వితే ఎక్కడ చంపేస్తాడో అన్న భయంతో, సరే నీ ఇష్టం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు విక్రాంత్. చేతిలో ఉన్న ఆ లెటర్ వైపు కోపంగా చూస్తూ, వస్తే చైత్ర, అయిపోయావే నువ్వు, చెప్తా నీ సంగతి అని మనసులో కోపంగా అనుకున్నాడు రిషి. విక్రాంత్కి బాగా అయ్యుంటుంది, మళ్ళీ తన జోలికి రాడు అని మనసులో సంబరపడుతూ ఇంటికి చేరుకుంది ప్రసన్న. పెదవులపై చిరుమందహాసం విరబూస్తూ ఉంటే అలా నవ్వుకుంటూ లోపలికి వచ్చి తన రూంలోకి వెళుతూ ఉన్న ఆమెను చూసి, ఎక్కడికి వెళ్ళొస్తున్నావమ్మా అంటూ అడిగాడు గజేంద్ర. ఆ మాటతో ఉలిక్కిపడి అటువైపు చూసిన ఆమెకి అక్కడ గజేంద్రతో పాటు గజేంద్ర తమ్ముడు కొడుకు అశోక్, అతని భార్య నిర్మల, కొడుకు రాహుల్ కూడా కనిపించారు. వాళ్ళని చూడగానే ఆమె మొహంలో నవ్వు మాయమైంది. వీళ్ళెందుకు వచ్చారు అని అనుకుంటూ, గెస్ట్ హౌస్ దాకా వెళ్ళొస్తున్నాను తాతయ్య అని అతనికి సమాధానం చెప్పి, బాగున్నారా పిన్ని, బాగున్నారా బాబాయ్ అంటూ ఏదో మొహమాటానికి వాళ్ళని పలకరించింది ప్రసన్న. ఆ పలకరింపు ఆమె మనస్ఫూర్తిగా పలకరించలేదు అని తెలుస్తూనే ఉంది. ఎదుట ఉన్న మనుషులు కూడా అంత జెన్యున్ పర్సన్స్ కాకపోవడంతో ఎంత ప్రయత్నించినా కూడా ప్రశాంతమైన నవ్వు ప్రసన్న పెదవులపై రాలేదు. మా అదృష్టం బాగుండి జరిగిన ఆ యాక్సిడెంట్లో దీని తల్లిదండ్రులతో పాటు ఇది కూడా పోయి ఉంటే ఆస్తి మొత్తం మా రాహుల్కే దక్కేది అని నిర్మల మనసులో అనుకుంటూ ఉండగా, బాగున్నాను తల్లి, చదువు అయిపోయినట్లుంది, ఇంకా నెక్స్ట్ ఏంటి, మంచి సంబంధం చూడమంటావా అని అడిగాడు అశోక్ ఆప్యాయంగా. ఆ మాటకి ప్రసన్న ఇబ్బందిగా ఫీల్ అయ్యి చిన్నగా నవ్వగా, అప్పుడే పెళ్ళెందుకు అశోక్, ముందు తనని కంపెనీ సీఈఓగా చేద్దామనుకుంటున్నాను, అందుకే కొన్ని రోజులు రంగారావు గారి ఆఫీస్లో ఒక ఉద్యోగం ఏర్పాటు చేశాను, ఆయన దగ్గర బిజినెస్ మెళకువలు నేర్చుకుంటే ఇంకా తన గురించి నేను ఆలోచించవలసిన అవసరం లేదు అంటూ చెప్పాడు గజేంద్ర. ఆ మాట మనసులో మండుతూ ఉన్నా కూడా పైకి నవ్వుతూ, అది కూడా వెట్టకారంగా నవ్వుతూ, ఏంటి పెద్దనాన్న మీరు మాట్లాడేది, బిజినెస్సా, అది ఆడపిల్ల, ఇదంతా తనకెందుకు చెప్పండి, చక్కగా మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తే తన జీవితం మీద తను చూసుకుంటుంది కదా, అసలే చిన్నపిల్ల, పైగా సున్నిత మనస్కురాలు, మీరు కూడా తనని చాలా సున్నితంగా పెంచారు, కాలు కింద పెడితే కందిపోతుందేమో అన్నట్లు పెరిగినా తనకి ఈ బిజినెస్లో రైవర్స్ ఎత్తులకి పై ఎత్తులు వేసి బిజినెస్ చేయడం లాంటివి అస్సలు సూట్ అవ్వవు, వీటినన్నిటినీ చూసుకోవడానికి రాహుల్ ఎలాగో ఉన్నాడు కదా, కాబట్టి ఒక మంచి సంబంధం చూసి తనకి పెళ్లి చేసేద్దాం పెద్దనాన్న అంటూ తన మనసులో మాటని బయట పెట్టాడు అశోక్. ఆ మాట మనసులో కొంచెం గుచ్చుకున్నట్లు అనిపించినా కూడా పైకి వెటకారంగా నవ్వుతూ, ముందు వాడిని సరిగ్గా చదివి పాస్ అయ్యి ఇంజనీరింగ్ కంప్లీట్ చేయమను, అది అయితే యుఎస్ఏ పంపించి చదివించు, వాడు వచ్చిన తర్వాత వాడి క్వాలిఫికేషన్ చూసి వాడికి ఏ పోస్ట్ అయితే బాగుంటుందో నేను చెప్తాను, అంతే తప్ప ఆడపిల్ల ఎందుకు పనికిరాదు, మగపిల్లాడు మాత్రమే బిజినెస్ చూసుకోవాలి అన్న ఆలోచన ఏమీ లేదు. ప్రసన్న సున్నితంగా పెరిగిందేమో, కానీ తన ఆలోచనలేమీ అంత సున్నితంగా ఉండవు.
ఎవరు ఎలాంటి వారో ఒక కంటి చూపుతోనే అంచనా వేయగలిగే మహా మేధావితను. సో బిజినెస్ కూడా బాగా రన్ చేస్తుంది అని నా నమ్మకం అంటూ చెప్పాడు గజేంద్ర. మీ మనవరాలు మీ చేతుల్లో పెరిగింది కాబట్టి మీకు ఆ నమ్మకం ఉండవచ్చు, కానీ తన మీద మాకు నమ్మకం లేదు. మాకే కాదు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి కూడా ఉంటుందని నేను అనుకోను. వాళ్ళు నమ్మకపోతే తను సీఈఓ అవ్వడం అన్నది అసాధ్యం అన్న విషయం మీకు కూడా తెలుసు కదా పెద్దనాన్న. సో ఈ విషయం గురించి కొంచెం ఆలోచించండి. ఈ ఇయర్తో రాహుల్కి ఇంజనీరింగ్ పూర్తయిపోతుంది. తర్వాత మీరు చెప్పినట్లే ఫారెన్ పంపిస్తాను. ఈలోపు ప్రసన్న సీఈఓ అవుతుందా లేదా అన్నది కూడా తెలిసిపోతుంది. కాబట్టి తనకి ఏ పొజిషన్ ఇవ్వాలో మీకే క్లారిటీ వచ్చేస్తుందిలే అని చెప్పాడు అశోక్. ఆ మాటకి ఒక్క నిమిషం ఆలోచించి, వస్తుంది, ఖచ్చితంగా క్లారిటీ వస్తుంది. కాలేజీలో జరుగుతున్న గొడవలు, నా పేరు అడ్డు పెట్టుకుని వీడు చేస్తున్న రచ్చ ఆల్రెడీ నా నోటీస్కి వచ్చింది. కానీ ఇంకా నీ నోటీస్కి రాకపోవడం అన్నది కొంచెం విచారించవలసిన విషయమే. ఒకసారి కాలేజీకి వెళ్ళి అక్కడ వీడు చదువు వెలగబెడుతున్నాడో లేదా కరస్పాండెంట్ మనవణ్ణి అని చెప్పుకొని ఇంకా ఏమైనా రాజకార్యాలు వెలగబడుతున్నాడో ఒకసారి తెలుసుకునిరా. అండ్ వన్ థింగ్, వీడు బయట ఎటువంటి వ్యధవేషాలు వేసినా నాకు వచ్చిన లాస్ లేదు. ఆల్రెడీ కాలేజీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశాను. నా మనవడని చూడొద్దు, ఏదైనా తేడా వస్తే కాళ్ళు చేతులు విరిచి పడేయండి. నాకు కాలేజీ రెప్యుటేషన్ ముఖ్యమని. సో వీడి గురించి వాళ్ళే చూసుకుంటారు. కానీ ఒక్కటి మాత్రం బాగా గుర్తుపెట్టుకో అశోక్, రిషికాంత్ వడ్లమూరి. ఈ పేరు నీకు పెద్దగా పరిచయం లేకపోయినా నీ కొడుక్కి బాగా పరిచయం. మాట్లాడితే అతని మీదకి కాలు దూస్తున్నాడట. అతను ఎవరో కాదు, రంగారావు వడ్లమూరి మనవడు. అతని జోలికి మాత్రం వీటి వెళ్ళడానికి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోను. మీ కారణంగా రంగారావు గారితో నాకు ఉన్న బిజినెస్లో కానీ అతనితో నాకు ఉన్న ప్రత్యేకమైన రిలేషన్లో కానీ ఏదైనా తేడా వచ్చింది అంటే అయిన వాళ్ళు అని కూడా చూడను, ఒక్కొక్కరిని కాల్చి పడేస్తాను. గుర్తుపెట్టుకోండి, వార్నింగ్ ఇచ్చాడు గజేంద్ర. దానితో ఒక్క క్షణం భయపడిన అశోక్ కోపంగా రాహుల్ వైపు చూశాడు. ఆ చూపుకి భయపడిన రాహుల్, నాకేమీ తెలియదు నాన్న, నేను ఆ రిషి జోలికి అస్సలు వెళ్ళడం లేదు, ప్రామిస్ అంటూ తల మీద చేయి పెట్టుకుని తను ఆల్ ఇండియా అమాయకుల సంఘానికి అధ్యక్షుడిగా తెగ జీవించేస్తూ చెప్పాడు రాహుల్. కానీ కొడుకు మీద అపారమైన నమ్మకం ఉన్న అశోక్ పళ్ళు కొరుకుతూ, నీకు ఇంటికి వెళ్ళాకుందరా అన్నట్లు ఒక చూపు చూసి, నేను చూసుకుంటాను పెద్దనాన్న, ఏదో కుర్రతనం కదా, మాట పెరిగి చిన్న గొడవ అయిందట. ప్రిన్సిపల్ నాకు కాల్ చేశారు. నేను వీడికి ఆ రోజే వార్నింగ్ ఇచ్చాను. రిషితో ఎటువంటి గొడవలు వద్దు, సారీ చెప్పమని కూడా చెప్పాను. వీడు ఆల్రెడీ చెప్పేశాడు కూడా. ఆ మ్యాటర్ అక్కడితో సెటిల్ అయిపోయింది. కొంచెం కంగారుగా అన్నాడు అశోక్. నాకు కావాల్సింది సెటిల్ అవ్వడం కాదు, మళ్ళీ వీడు రిషి జోలికి వెళ్లకుండా ఉండడం. గుర్తుపెట్టుకోండి అని చెప్పి అక్కడే ఉన్న ప్రసన్న వైపు చూసి, టైర్డ్ అయిపోయినట్లున్నావు, వెళ్ళి ఫ్రెష్ అయ్యారమ్మా, భోజనం చేద్దాం అన్నాడు గజేంద్ర. సరే తాతయ్య అని పైకి వెళ్ళిన ప్రసన్న ఒక 20 minutes తర్వాత ఫ్రెష్ అయ్యి కిందకి వచ్చింది. ఆ తర్వాత అందరూ కలిసి భోజనం చేయడంతో అశోక్ ఫ్యామిలీ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇచ్చి తన రూమ్కి వెళుతున్న ప్రసన్నని చూసి, అమ్మా ప్రసన్న, ఒక్క నిమిషం ఇట్రా అమ్మా, నీతో మాట్లాడాలి అంటూ పిలిచాడు గజేంద్ర. ఆ మాటతో చెప్పండి తాతయ్య అంటూ వెళ్ళి అతనికి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుంది ప్రసన్న. ఆమె వైపు తీక్షణంగా చూస్తూ, చూసావు కదమ్మా, జనాల ఆలోచనలు ఎలా ఉన్నాయో, సమాజం ఎంత అభివృద్ధి చెందినా ఆడవాళ్ళు ఎంతగా తమ ప్రతిభని ప్రపంచమంతా తెలిసేలా చాటి చెప్తున్నా కూడా ఆడది అన్న కారణంగా వెనక్కి తోయాలని చూస్తూ ఉంటారు. ఇలాంటి గుంటనక్కలు ప్రస్తుతం ఉన్న కాంపిటేటివ్ వరల్డ్లో, ఇలాంటి స్వార్థపరులు ఉన్న సమాజంలో వీళ్ళందరినీ దాటుకుని నువ్వు ముందుకు వెళ్ళడం కొంచెం కష్టమే తల్లి. అయినా కూడా కష్టపడాలి. ఏ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అయితే నిన్ను ఒప్పుకోరు అన్న లిటికేషన్ వాడుకోవాలి అని వాడు చూస్తున్నాడో అదే నువ్వు బలంగా మార్చుకోవాలి. బిజినెస్ గురించి పూర్తిగా తెలుసుకొని ఎవరిని ఎలా అంచనా వేయాలో, ఎక్కడ ఎలాంటి మూవ్ తీసుకోవాలా అన్న విషయాన్ని నువ్వు క్లియర్గా అబ్జర్వ్ చేసి
నేర్చుకుని ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమెన్గా ఎదగాలి అన్నదే నా కోరిక తల్లి. నేను ఈ సంస్థని మాత్రమే స్థాపించాను, కానీ దీన్ని చేపట్టి అభివృద్ధిలోకి తీసుకువచ్చి ఒక బ్రాండ్ వాల్యూ మన కంపెనీకి వచ్చేలా చేసింది మాత్రం మీ నాన్న. చాలా కష్టపడ్డాడు. అది నచ్చని వాళ్ళే వాడికి ఆ యాక్సిడెంట్ చేయించారు అని నాకు బాగా తెలుసు. ఆ విషయాన్ని నిరూపించడానికి సాక్ష్యాలైతే నా దగ్గర లేవు, కానీ వాళ్ళని మట్టు పెట్టడానికి నాకు ఎక్కువ సమయం అవసరం లేదు. అలా చేయకుండా ఇంకా ఆలోచిస్తూ ఉపేక్షిస్తూ ఉన్నాను అంటే అది కేవలం నీ గురించి ఆలోచించి మాత్రమే. ప్రస్తుతం నా ముందు ఉన్న ఆశయం వాడిని హతమార్చి నా కొడుకు చావుతో పుట్టిన నా పగ తీర్చుకోవడం కాదు, వాడి ప్రాణమైన నిన్ను ప్రాణానికి ప్రాణంగా చేసుకుంటూ నీ ప్రాణానికి ఏ హాని కలగకుండా కాపాడుకోవడం. ఇప్పటి వరకు ఆ బాధ్యతని పరిపూర్ణంగా నేను నిర్వర్తించాను, కానీ ఇక మీదట అది నిర్వర్తించడానికి నీకంటూ ఒక మనిషి కావాలి. ఈ కంపెనీస్ అధిపతిగా నువ్వు జనానికి కనిపిస్తూ ఉన్నా నీ వెనక ఉండి నిన్ను ముందుకి నడిపించే ఒక బలమైన చెయ్యి ఎప్పుడు నీకు తోడుగా ఉండాలి. ముఖ్యంగా తను సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అయి ఉండాలి. ఏదైనా టైంలో నువ్వు డౌన్ఫాల్ అయితే నాకు నా మనిషి ఉన్నాడు అన్న నమ్మకాన్ని ఇచ్చే వాడై ఉండాలి. అలాంటి వాడిని నువ్వు చూస్ చేసుకుని నా ఆశని నెరవేరుస్తావు అని నమ్మకం నాకుంది తల్లి. మరి నువ్వేమంటావు అంటూ చెప్పాడు గజేంద్ర. ప్రేమగా అతని చేతిని తన చేతిలోకి తీసుకుని, మాటిస్తున్నాను తాతయ్య, మీరు కోరుకున్నట్లే మీ మనవరాలు ఉంటుంది. అలాగే నేను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఎవరైనా సరే అతను ఖచ్చితంగా బిజినెస్ మ్యాన్ అయ్యి ఉంటాడు. అది కూడా నీకు నచ్చిన వ్యక్తినే నేను పెళ్లి చేసుకుంటాను. నువ్వు కోరుకున్నట్లే నీ మనవరాలు నువ్వు గర్వపడే విధంగా నే ఎదుగుతుంది అంటూ నమ్మకంగా చెప్పింది ప్రసన్న. ఆ మాటతో కొంచెం ప్రశాంతంగా ఫీల్ అయిన గజేంద్ర, సరే అమ్మ, రేపటి నుంచి నువ్వు రంగారావు గారు ఎస్టేట్లో ఉండబోతున్నావు. ఆయనతో కలిసి ఆయన కంపెనీలోనే కొన్ని రోజులు పని చేయబోతున్నావు. ఇది నీకు ఓకే కదా అంటూ అడిగాడు గజేంద్ర. మీరు చెప్పిన తర్వాత ఓకే కాకుండా ఎలా ఉంటుంది తాతయ్య? నాకు డబల్ ఓకే. మీరు చెప్పినట్లే రేపు ఉదయమే రంగారావు గారి ఇంటికి నేను బయలుదేరుతాను అంటూ చెప్పింది ప్రసన్న. అసలు బుద్ధి జ్ఞానం లేదు. చెప్పిన మాట ఒక్కడు విని చావడు. కూర్చోబెట్టి చిలక్కి చెప్పినట్లు చెప్తే అలాగే అని వెళ్ళి గోడకి కొట్టిన బంతిలాగా తిరిగి వచ్చావు. ఇప్పుడు ఆ పెద్దాయన ఏమనుకుంటారు? నేనే కావాలని నిన్ను పంపలేదు అనుకుంటారు కదా. ఈ మాత్రం కూడా బ్రెయిన్ పెట్టి ఆలోచించవారా? పని చేయట్లేదా నీకు? అసలు వెళ్ళిన వడివి తిరిగి ఎందుకు వచ్చావు అని కోపంగా విక్రాంత్పై అరిచింది కౌశల్య. అయ్యో, అంత నెమ్మదిగా అడిగితే ఎలా మమ్మీ? వాడు మామూలుగానే నీకు ఏమీ చెప్పడు, ఇంకా నువ్వెంత స్మూత్గా అడిగితే ఎలా చెప్తాడు? కొంచెం గట్టిగా అడుగు. ఎస్టేట్కి వెళ్ళవలసిన వాడికి అడవిలో ఏం పనో, అక్కడికి ఎవరితో వెళ్ళాడో, ఎందుకు వెళ్ళాడో, ఏం చేశాడో, తీసుకుని వెళ్ళిన వారు వీడిని ఒంటరిగా వదిలేసి ఎందుకు వచ్చారో, వీడు 10 కిలోమీటర్ల దూరం ఎందుకు నడిచాడో కొంచెం గట్టిగా కనుక్కో. ఎగదోస్తూ మాట్లాడాడు రిషి. ఆ మాటతో కోపంగా అతని వైపు చూసి, నోరు ముయ్యరా ఎద్దవా అన్నట్లు కళ్ళతోటే సైగ చేశాడు విక్రాంత్. అంత లేదురా, ఇందాక లెటర్ చదివి పగలబడి నవ్వావు కదా, ఇప్పుడు నవ్వరా? నవ్వు అని మనసులో అనుకుంటూ, అవునన్నయ్య, కార్ చెడిపోతే నువ్వు నాకు కాల్ చేయాలి, కానీ అలా నడుచుకుంటూ అడవిలోకి వెళ్ళిపోవడం ఏంట్రా? అడవిని ఏమైనా ఒకసారి విజిట్ చేద్దామని అనిపించిందా ఏంటి అని ఋషి అనడంతో, కాల్ చేస్తే లిఫ్ట్ చేసేంత తీరిక తమరికి ఎక్కడుంది బాబు? కాలేజీలో మిగతా స్టూడెంట్స్తో గొడవలు పడడానికి, ఫైటింగ్లు చేయడానికి, ప్రిన్సిపల్ని అతని రూమ్ నుండి బయటికి గెంటడానికే తమరికి టైం సరిపోవడం లేదు. ఇంకా అన్నయ్య ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసే టైం, వాడు ప్రాబ్లంలో ఉన్నాను అంటే రియాక్ట్ అయ్యి పరిగెత్తుకుంటూ వెళ్ళి వాడిని తీసుకొచ్చేంత తీరిక తమరికి ఎక్కడుంటుంది? కోపంగా చూస్తూ అంది కౌశల్య. ఆ మాటతో అదిపడి, అబ్బా, ఆ ప్రిన్సిపల్ గారు ఫోన్ చేసి అన్నీ చెప్పేసినట్లున్నాడు. వాడి మీదకి దూసుకు వెళుతున్న బాణం కాస్త యూటర్న్ తీసుకుని నా మీదకి వస్తుంది.
వెంటనే ఏదోటి చెప్పి తప్పించుకోవాలి అని మనసులో అనుకుని, మామ్, మార్నింగ్ భారతి అంటే నాకు కాల్ చేశారు. మీరు ఎక్కడికో వెకేషన్కి వెళ్దాం అనుకున్నారట కదా, రేపు మార్నింగ్ 7:30కి ఫ్లైట్ అని చెప్పమన్నారు. నువ్వు ఆ టైంకి రెడీగా ఉంటే ఎయిర్పోర్ట్కి నేనే తీసుకువెళ్తాను. అలాగే లగేజ్ జాగ్రత్తగా సర్దుకో, ఏదైనా మర్చిపోతే ఇబ్బంది అవుతుంది. ఈ విషయంలో కూడా నీకు నేను హెల్ప్ చేస్తాను అంటూ టాపిక్ డైవర్ట్ చేశాడు రిషి. ఆంటీ మార్నింగ్ చేస్తే నువ్వు చెప్పేది ఇప్పుడా? వెంటనే కాల్ చేసి నాకు చెప్పాలి కదా. టాపిక్ డైవర్ట్ చేయడానికి తప్ప మిగతా టైంలో నీకు ఇలాంటి విషయాలు గుర్తురావే అంది కోపంగా కౌశల్య. బాగా కనిపెట్టేసింది అనుకుని, మమ్మీ నువ్వు జీనియస్ మమ్మీ, నిజంగా నీ అంత తెలివితేటలు ఉన్న నీ వయసు ఆంటీలని ఇప్పటి వరకు నేను చూడలేదు తెలుసా అని పొగడ్తల కార్యక్రమం మొదలు పెట్టుకున్నాడు రిషి. ఆంటీలని చూడలేదా? నీకు ఎంతమంది ఆంటీలతో పరిచయం ఉందిరా? అల్లరిగా నవ్వుతూ అన్నాడు విక్రాంత్. దుర్మార్గుడా అని తిట్టుకుని, మార్నింగ్ నిన్ను అడవిలో వదిలేసి వెళ్ళిపోయిన ఆంటీతో కలిపి 600 మంది. నీకు అవసరమా? మూసుకుని తిను అని అతనికి చెప్పి, నిజం చెప్తున్నాను మమ్మీ, బ్యూటీలో కానీ, తెలివితేటల్లో కానీ, పిల్లల్ని ప్రేమగా పెంచడంలో కానీ నిన్ను కొట్టే వాళ్ళే లేరు. నువ్వు వేరే లెవెల్ అంతే. అసలు నువ్వు ఇక్కడ ఉండవలసిన దానివి కాదు. ఏదో మా ఇద్దరి గురించి ఆలోచించి ఇలాగే ఇక్కడే ఇంట్లోనే ఉండిపోయావు, కానీ లేదు అంటే ప్రైమ్ మినిస్టర్ అయ్యేది రేంజ్ నీది. నా జీవితంలోకి భార్య, పిల్లలు ఇలా ఎంతమంది వచ్చినా నా ఫస్ట్ ప్రయారిటీ, నా మనసులో ఫస్ట్ ప్లేస్ మాత్రం నీకేమా. నువ్వు నిలబడు అంటే నిలబడతా, కూర్చో అంటే కూర్చుంటా, అందులో ఏ డౌటు లేదు అంటూ మెల్లిగా క్రీమ్ అప్లై చేశాడు రిషి. ఎంతైనా తల్లి కదా, కొడుకు పొగుడుతూ ఉంటే పడిపోకుండా ఎలా ఉంటుంది? పాపం కౌశల్య కూడా అలాగే పడిపోయింది. కానీ ఆ ఫీలింగ్ని మనసులోనే దాచుకుని, ఆపరా నువ్వు నీ కవర్లు, ఇలా కవర్లు చెప్పి బొట్లో వేయమంటే బాగా వేస్తావు, కానీ చెప్పిన పని మాత్రం చేయవు. ఇక లాస్ట్ టైం ఇదే చెప్తున్నాను, మళ్ళీ కాలేజీ నుంచి నీ గురించి ఏదైనా కంప్లైంట్ వచ్చింది అంటే అస్సలు ఊరుకోను చెప్తున్నా. అసలు ఎవర్రా ఆ అమ్మాయి? ఆ అమ్మాయి కోసం ప్రిన్సిపల్ని ఆయన గది నుంచి బయటికి పంపిస్తావా? కొంచెం కోపంగా అడిగింది కౌశల్య. ఆ మాట విని పెద్ద కరెంటు షాక్ కొట్టినట్లు, ఏంటి అమ్మాయా? ఒక అమ్మాయి కోసం మన రిషిగాడు అంత అడ్వెంచర్ చేశాడా? అయితే మమ్మీ ఇది ఖచ్చితంగా ఆలోచించవలసిన విషయమే. వీడేదో వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొంచెం గట్టిగా వాయిస్తున్నాడు. ఇందాక లెటర్, ఇప్పుడు అమ్మాయి, ఇదంతా కనెక్ట్ చేసి చూస్తూ ఉంటే నాకెక్కడో కొడుతుంది. ఇది ఖచ్చితంగా మనందరి జీవితాన్ని యూటర్న్ చేసే మార్పు అనిపిస్తుంది. ఏదో పెద్ద విషయం కనిపెట్టిన మేధావిలా చెప్పాడు విక్రాంత్. అక్కడ ఉన్న ప్లాస్టిక్ స్పూన్ తీసుకుని అతని మీదకి విసిరి, అవునరా, ఇప్పుడు ఏదో తేడా కొడుతుంది, కానీ లిఫ్ట్ ఇస్తాను అనగానే ముందు వెనక ఆలోచించకుండా ఇకిలించుకుంటూ కారు ఎక్కి పక్కన అమ్మాయి కనిపించగానే చింతపండు పులుసు బాగా పిసికి పులిహార కలిపే పనిలో పడి ఎక్కడికి వెళుతున్నావో కూడా తెలుసుకోలేనంత అజ్ఞానంలో ఉంటారు చూడు, అప్పుడు ఏమీ కొట్టద్దు నీకు. గుర్రల్లా తల ఊపి 6 అడుగుల దూరం అనగానే ఇకిలించుకుంటూ బాయ్ బాయ్ చెప్పడం కాదు, అప్పుడు ఆలోచించుకోవాలరా ఇలాంటివి. నోరు మూసుకుని భోజనం చేయి, లేదు అంటే ఇంకా చాలా విషయాలు బయటకు వస్తాయి అంటూ వార్నింగ్ ఇచ్చాడు రిషి. ఏంట్రా వచ్చేది? ఏమొస్తుంది? నన్ను కెలికావంటే కాలేజీలో నువ్వు వెలగబెడుతున్న ఘనకార్యాలన్నీ బయటకు వచ్చేస్తాయి. మమ్మల్ని వేధించవద్దు సార్ అంటూ ఆడపిల్లలు దీనంగా నీకు రాసిన లెటర్స్ దగ్గర నుంచి రోడ్డు మీద దొరికిన పిల్లని కారులో ఎక్కించుకుని తమరు వెళ్లే వరకు అన్ని చెప్పవలసి వస్తుంది. రెచ్చిపోయాడు విక్రాంత్. ఒరే, అది పిల్ల కాదురా, కుక్క పిల్ల. దానికి దీనికి కూడా తేడా తెలియడం లేదరా దున్నపోతా అంటూ తన ముందు ఉన్నవన్నీ అతని మీదకి విసిరడం మొదలుపెట్టాడు రిషి. నేను కూడా ఏమీ తక్కువ కాదు అని ఎదురు దాడికి దిగాడు విక్రాంత్. వాళ్ళిద్దరూ తాను ఉన్నాను అన్న సంగతి కూడా మర్చిపోయి అలా కొట్టుకోవడం ఉండడం చూసి విసుగుపోయిన కౌశల్య, ఇంకా ఆపుతారా అంటూ గట్టిగా అరిచింది. దాంతో ఒక్కసారిగా తమ యుద్ధం ఆపేసి ఆమె వైపు తిరిగి చూశారు.
సీరియస్గా వాళ్ళ వైపే చూస్తూ ఉంది కౌశల్య. దానితో దొరికిపోయిన దొంగలా తల వంచుకుని చాలా కామ్గా మిల్ శుద్ధ పూసలం అన్నట్లు నిలబడ్డారు వాళ్ళిద్దరూ. చేసిన గొడవలు అల్లర్లు అన్ని చాలు. ఇక మీదట మీ గురించి ఏదైనా సరే ఇలాంటి విషయం తెలిసింది అంటే ఇద్దరి కాళ్ళు నరికేస్తాను. అది గుర్తు పెట్టుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండండి. అలాగే రేపటి నుంచి నేను వెకేషన్కి వెళ్తున్నాను. ఒక 15 డేస్ ఉండను. ఈ 15 రోజుల్లో మీరు మీ తాతయ్య గారి ఇంటికి వెళుతున్నారు అంటూ చెప్పింది కౌశల్య. ఆ మాటతో అదిరిపడి, ఏంటి తాతయ్య ఇంటికా? బాబోయ్, మా వల్ల కాదమ్మా. అక్కడ రూల్స్ రెగ్యులేషన్స్ అంటూ చావగొడతారు. పైగా నేను కాలేజీకి వెళ్ళాలన్నా, వీడు బయటికి ఎక్కడికైనా వెళ్ళాలి అన్నా ఇంటి నుంచి చాలా దూరం, చాలా కష్టం అయిపోతుంది. ఇంట్లో ఎలాగో పని వాళ్ళు ఉంటారు కదా, మేము మేనేజ్ చేసుకుంటాం అన్నాడు రిషి. అవునవును, మేనేజ్ చేసుకుంటాం అంటూ వంత పాడాడు విక్రాంత్. అవునా, సరే అయితే ఆ విషయంతో మీ తాతయ్యకి ఫోన్ చేసి చెప్పు. ఇప్పటికే వాళ్ళు నేనే మిమ్మల్ని వాళ్ళ దగ్గరికి పంపించడం లేదు అనుకుంటున్నారు. ఇప్పుడు ఇప్పుడు కూడా మీరు వెళ్ళకపోతే దానికి కూడా నన్నే బ్లేమ్ చేస్తారు. నాకెందుకు వచ్చింది, మీరు పడండి అని చెప్పి అక్కడి నుంచి లగేజ్ ప్యాక్ చేసుకోవడానికి వెళ్ళిపోయింది కౌశల్య. దాంతో దీనంగా విక్రాంత్ వైపు చూశాడు రిషి. నువ్వెంత దీనంగా చూసినా కూడా వెళ్ళక తప్పదు. త్వరగా తినేసి వెళ్ళి లగేజ్ ప్యాక్ చేసుకుందాం కానీ అని విక్రాంత్ చెప్పడంతో ఇంకా చేసేది ఏమీ లేక భోజనం చేస్తూ ఉన్నాడు అతను. నెక్స్ట్ డే మార్నింగ్ ఇంట్లో పని అంతా అయిపోవడంతో కాలేజీకి వెళ్ళడానికి రెడీ అయ్యి వెనక్కి తిరిగిన చైత్రకి తనకి 1 ఇంచ్ దూరంలో తన వైపే కోపంగా చూస్తూ కనిపించాడు ప్రకాష్. అతన్ని చూసి ఒక క్షణం అదిరిపడింది. ఒక అడుగు వెనక్కి వేసింది ఆమె. కానీ ఆమె వెనక్కి డ్రెస్సింగ్ టేబుల్ ఉండడంతో ఎటు కదలలేక భయంగా గుటకలు మింగుతూ అతని వైపే చూస్తూ ఉంది చైత్ర. తర్వాత ఏం జరుగుతుంది? ప్రకాష్ చైత్రని ఏం చేస్తాడు? రిషి చైత్ర మీద కోపంగా కాలేజీకి వస్తున్నాడు. మరి ఆమెను ఏం చేస్తాడో, ఎలా బెదిరిస్తాడో తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. అలాగే ఈ పార్ట్ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.